గ్లోబో న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కొమురంభీం జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎస్పీ కాంతిలాల్ మాట్లాడుతూ అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందని, అఖండమైన వారసత్వం ఉందని అన్నారు। గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి పట్టుదలతో ఆపరేషన్ పోలో చర్యతో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజలచే పాలించబడే ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది। అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయానికి మనందరికీ తెలిసిందే। ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు। స్వాతంత్రం అంటే సమాజంలో శాంతి భద్రతలు సంరక్షించబడినప్పుడు మాత్రమే ప్రజలకు భద్రత, న్యాయం, సమానత్వం మరియు శాంతి లభిస్తాయి అని అన్నారు। పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత సమన్వయంతో, నీతిగా, నిజాయితీగా విధులు నిర్వహించి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆకాంక్షించారు। ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్, కాగజ్నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, డిసిఆర్బి డీఎస్పీ విష్ణుమూర్తి, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు।